మనస్సు గాలిగొడుగు లాంటిది, తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బురద నీటిలో తామరాకు మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాదు, నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు. మీరు అనంతులు. మీ స్వభావంతో పోల్చితే దేశకాలాలు అన్నీ అల్పమై తోస్తాయి. మీరు సర్వశక్తి సంపన్నులు. దేనిని చేపట్టితే దానిని సాధించగలరు. ఇతరులను జయించడం చాలా సులువు, కానీ నిన్ను నువ్వు జయించడం చాలా కష్టం. ఇతరుల ముందు దీపాలను ఆర్పేస్తే మనం అధికంగా వెలుగుతాము అనుకోవడం అవివేకం. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. జీవితంలో ఓటమి సంఘటనే తప్ప ఓ సమస్య కాదు. జీవితంలో నువ్వు ఇతరుల ఉండేందుకు ప్రయత్నిస్తే నీలా ఉండేదెవరు? ఇక్కడ గెలిచామా ఓడామా ముఖ్యం కాదు, ప్రయత్నించామా లేదా అనేది ముఖ్యం. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతము కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. అహంకారం ప్రతి ఒక్కరి నుండి మనల్ని దూరం చేస్తుంది. చివరికి భగవంతుడి నుండి కూడా దూరం అవుతాం. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నది ముఖ్యం. మనుషుల మధ్య దూరాన్ని అయినా తగ్గించగలమేమో కానీ మనుషుల మధ్య దూరాన్ని మాత్రం ఎన్నటికీ తగ్గించలేము. జీవితం ఖచ్చితంగా రెండో అవకాశం ఇస్తుంది. దాని పేరే రేపు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం అన్నదే జీవితంలో అతి కష్టమైన పని. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు ఎవరనేది. జీవితం అనేక సంఘటనల గొలుసు, జీవించడం అనేక అనుభవాల గొలుసు. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభోజ్వలం చేస్తుంది. సహనం అంటే దండించే అధికారము ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశము ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడగొట్టకుండా ఉండడం. సహనముతో భరిస్తున్నారు కదా అని ఏలనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మనం భరించడం చాలా కష్టం. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. జాగ్రత్త నేస్తమా. ఎన్నో నీతులు చెప్పేవారు, రాసేవారు నిజ జీవితంలో ఆదర్శాలు పాటిస్తారని మోసపోకునేస్తమా. రాతలు వేరు మనసులు వేరు అని తెలుసుకొని మసులుకోనేస్తాం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, మనం బాధ పెట్టైనా ఉండాలి. అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషము లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవడం ఒక భక్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఒక భక్తి. బాధలో ఉన్నవారిని ఓదార్చడం ఒక భక్తి. నిరాశలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం ఓ భక్తి. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి మనం సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే ఆ బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవించవలసి వస్తుంది. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం అయిపోము నేస్తమా. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవలసిన పుస్తకం.
డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. జననం నువ్వే, గమనం నువ్వే, సృష్టివి నువ్వే, కర్తవు నువ్వే, కర్మవు నువ్వే, ఈ జగమంతా నువ్వే. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు. ఓ మహిళ, నీకిదే వందనం. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానముతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. పందుల పంచాన పావురాలు ఇమడలేవు, అలాగే మూర్ఖుల పంచాన మంచివాళ్ళు ఉండలేరు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది మిత్రమా. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ ఇక్కడ అద్భుతమే. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎవరితో ఎలా మాట్లాడాలి? తల్లితో ప్రేమగా మాట్లాడు, తండ్రితో గౌరవంగా మాట్లాడు, భార్యతో నిజంగా మాట్లాడు, సోదరులతో సహృదయంతో మాట్లాడు, తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు, స్నేహితులతో సరదాగా మాట్లాడు, అధికారులతో హుందాగా మాట్లాడు, వ్యాపారులతో ఖచ్చితత్వంతో మాట్లాడు, వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు, కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు, రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు, భగవంతుడితో మౌనంగా మాట్లాడు, నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా మాట్లాడు. సహాయం చెయ్యండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో గమనించండి. ప్రేమించండి, కానీ మీ ప్రేమ అపహాస్యం కాకుండా చూసుకోండి. వారు కలిగించే నమ్మకం సహజత్వానికి దగ్గరగా ఉందేమో గమనించండి. ఇతరులు చెప్పేది వినండి, కానీ మీరు వినిపించాలనుకున్నదే మిస్ కావద్దు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలు ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివే ఉంది, కానీ డబ్బుకి మనిషిని నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలలకు ఆనందం, మధ్యలో ఉన్న అలలకు ఆరాటం, తీరం చేరని అలలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటుందేమో అదే జీవితం. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. బలవంతపు బంధం అరచేతిలోని ఐస్ ముక్క లాంటిది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే కరిగిపోవడమే కానీ మిగిలిపోవడం అంటూ జరగదు. అలాంటి బంధాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అహంకారంతో ఎన్ని బంధాన్ని అయినా దూరం చేసుకోవడం సులభం, కానీ తర్వాత ఆకాశమంత అభిమానం చూపించినా తిరిగి ఆ బంధాన్ని చేరుకోవడం చాలా కష్టం. ఒక యుగములో తండ్రి మాట విననందుకు ప్రహ్లాదుడు గొప్పవాడైనాడు. ఇంకో యుగములో తండ్రి మాట విని రాముడు దేవుడైనాడు. ఇంతకు తండ్రి మాట వినాలా వద్దా? ఒరే పిచ్చోడా, ఇది కలియుగం. అన్నీ మూసుకొని అందరి మాటలు వింటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నా మాట తూటలాంటిది, అందుకే నాకు శత్రువులు ఎక్కువ. నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ఎదుటవారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో భగవంతునికి తెలుసు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ మనుషుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి.